जोहार 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 सुभाष चंद्र बोस जोहार जोहार। देश की नेता कैसा हो, देश की नेता कैसा हो, देश की नेता कैसा हो। जोहार 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 सुभाष चंद्र बोस, जोहार 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 सुभाष चंद्र बोस, जोहार जोहार। भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान। మాట్లాడన్నా ఈరోజు నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వారు దేశాన్ని పాలిస్తూ భారతీయుల్ని ఎంతో హింసించినటువంటి సందర్భంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి ఆ రోజు ఆయన ఒకటే ఒక పిలుపునిచ్చారు, మీరు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పేసి 12 మంది యువకులతో ఆ రోజు ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసి జర్మనీ జపాన్ సహకారంతో ఆ రోజు బ్రిటిష్ వారిని తరిమికొట్టినటువంటి చరిత్ర సుభాష్ చంద్రబోస్ గారిది. ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు ఆహ్వానం చేసుకొని ఆయన బాటలో పయనించి దేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి భారతీయులందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత రాజకీయాలు కూడా చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళి కులము, మతము, ప్రాంతం అంటూ ఈరోజు గొడవలు జరుగుతున్న సందర్భంలో ఆ రోజు కూడా ఉన్న నాయకులు కానీ, స్వతంత్ర సమరయోధులు కానీ నా కులం, నా జాతి, నా మతం వంటి పోరాటం చేస్తే ఈరోజు కూడా మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. కాబట్టి దేశంలోని యువత కానీ, దేశంలోని ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ దేశం యొక్క ఔన్నత్యం, ఈ దేశం యొక్క చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరు దేశం కోసం, భారత జాతి కోసం కష్టపడాలా అని చెప్పేసి తెలియజేస్తూ సుభాష్ చంద్రబోస్ గారికి మరొకసారి ఆయనని స్మరించుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతా కీ జై।